ఇయ్యమంటే కుదరదు కానీ కొట్లాడితే ఇగో అన్న సింపుల్ ముచ్చట తెలంగాణ పైరవి చేసి వచ్చినదే ఈ బలగొడతాం నా కొడకాని కాంగ్రెస్ అని గట్టిగా గల్లబట్టుకుంటే వచ్చి ఉతానే వస్తుంది. అందుకే అంటున్నా మీకు కూడా తెగువ ఉంటే తెగింపు ఉంటే ఆ రైతులను ముంగట పెట్టండి, మీరు పక్కకు పోయి కూర్చోండి, గట్టిగా కొట్లాడండి. ఈ పైరవులతోని రేవంత్ రెడ్డి అసంటోళ్ళు ఇనరు కాదు, మనం లొల్లి పెడితే కూడా కాదు, మనం ఫీల్డ్ కోవాలి, లొల్లి పెట్టాలి. మొన్న జయపాల్ యాదవ్ అన్న కూడా ఇట్లే చెప్పిండు ఒక ముచ్చట, చెప్తే ఢిల్లీ దాకా పంపించిన నేను. ఢిల్లీ దాకా పోయి మీరు ఆ మంత్రిని కలవండి అంటే మొత్తం రైతులందరినీ తీసుకొని పోయి కలిసిండు. ఆగిందా ఇప్పుడు? అది ఆగింది. మొత్తానికి జయపాల్ యాదవ్ అన్న ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అట్లుండాలి పని, అంతేగాని వాడు గుంజుకుంటుండు మనం చావలేదు, మనం చచ్చిపోయినాం అందరం. మీద గట్టిగా నాయకులందరూ మీరు పోరాడే జెండా. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నాను నేను, ఎవ్వడు కొట్లాడాడు. రెండు ఢిల్లీ పార్టీలు రెండు కూడా దొందే, ఇద్దరు గులాంగాళ్ళే, బానిసకొక బానిస అన్నట్టు. ఇక్కడుండే బీజేపీ వాడు, ఇక్కడుండే కాంగ్రెస్ వాడు, పైనుండే ఇక్కడ ఇంకో నాయకునికి బానిస, వాడు ఢిల్లీలోనికి బానిస, ఢిల్లీవాడు గుజరాత్లోనికి బానిస. ఏ బానిసత్వం లేని పార్టీ అంటే మళ్ళీ ఇదే ఉన్నది, ఒకటి నికార్సైన తెలంగాణ పార్టీ, గులాబీ జెండా. అందుకే నేను అంటున్నా, తెలంగాణ గురించి తెగబడాలన్నా, కలబడాలన్నా, కొట్లాడాలన్నా ఆ సత్తా ఉన్న ఒక్క పార్టీ మన పార్టీ, కేసీఆర్ గారి పార్టీ తప్ప ఇంకోటి కాదు.